మొందా తుఫాన్ వరంగల్ నగరాన్ని ఒక్కసారిగా ముంచేసింది. కనివిని ఎరగని రీతి లోపల కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంతో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. దాదాపు మొత్తం 100 కాలనీలన్నీ కూడా మొత్తం జల ప్రళయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం మనము కాజీపేట నుంచి 100 ఫీట్ కేయూసీ వరకు ఉండేటువంటి కనెక్టివిటీ ఉండేటువంటి కేయూసీ ఎక్స్ రోడ్ వద్ద ఉన్నాం. ఈ ఎక్స్ రోడ్ వద్ద మనం చూడొచ్చు సమయనగర్, సరస్వతి నగర్, మాధవ నగర్, అదేవిధంగా ప్రగతి నగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీవీ టవర్, అదేవిధంగా అమరావతి నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండేటువంటి ప్రాంతం పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలు జల ప్రళయంలో ఏ రకంగా కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు 2 రోజులుగా ఇళ్లకే పరిమితమైనటువంటి నిరుపేదలంతా కూడా కాలరాత్రిలో మొత్తం పాములు, విషపురుగులతో సాహసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సమయనగర్ ప్రాంతం ఇదంతా కూడా దాదాపు 2 దశాబ్దాల కాలం లోపల ఇంత ప్రళయం ఎప్పుడూ రాలేదని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. ఇదే చోట ఇదే సమయనగర్ ప్రాంతం లోపల గత ప్రభుత్వ హయాం లోపల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో అప్పుడు ఈ వరద ముంపు నుంచి ప్రజలను కాపాడడం కోసం గత ప్రభుత్వం దాదాపు 100కు పైగా కోట్లను వెచ్చించి డక్కన్ డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు. అంటే ఈ రోడ్డుకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ దాదాపు 100 మీటర్లకు పైగా మొత్తం వాటర్ అంతా పోయే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దానివల్ల ఇప్పటి వరకు గత 2 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి నష్టం వాటిలేదు. ఇదంతా కూడా సిస్టమైజ్ చేస్తూ ఈ వాటర్ అంతా కూడా పోయే విధంగా మొత్తం మనం విజువల్స్లో చూసినటువంటి ఆ ప్రాంతం లోపల దాదాపు తులసి బార్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ తులసి బార్ దగ్గర దాదాపు గేట్లు ఏర్పాటు చేశారు. అంటే ఈ ఫ్లడ్ను కంట్రోల్ చేసేటువంటి గేట్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ముంతా తుఫాన్ వచ్చిందో ముంతా తుఫాన్కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాల్సినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి గేట్లను ఎత్తివేయాలి. పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యం వల్ల ఈ ప్రళయం అనేటువంటి జరిగింది. దాదాపు 10 కాలనీలు జలమయం కావడానికి అధికార యంత్రాంగం వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా గేట్లను ఎత్తివేయకపోవడంతో ఈ జల ప్రళయం అనేటువంటిది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా అడుగడుగున మొత్తంగా కూడా ఈ జల ప్రళయం అంతా కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అంటే సమయనగర్ వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కోమటిపల్లి, భీమారం, అదేవిధంగా గోపాల్పూర్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద అంతా కూడా మొత్తం సమయనగర్ వైపు మళ్లించడంతో మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మొత్తం 5 కిలోమీటర్ల మేర వచ్చేటువంటి వరద అంతా కూడా ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ల వైపు ఈ వరద మళ్లించడం వల్ల ఈ ప్రళయమైనటువంటి జరుగుతుంది. ప్రధానంగా ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని అంతా కూడా పూర్తిగా సిస్టమైజ్ చేసి ఆర్గనైజ్డ్గా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్కి చేర్పించాలి. అంటే ఈ ప్రళయం ఎందుకు జరిగింది ఏంది, ఈ డక్కన్ డ్రైనేజ్ సిస్టమ్ లోపల ఎక్కడ లోపము, దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏందో అడుగుతారు. సార్, ఎందుకంటే ఇంత 2 దశాబ్దాలుగా రాని వరద ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చింది, ఎక్కడ వైఫల్యం కనిపిస్తుంది? గత 20 ఏళ్ళుగా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ రాలేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చింది. అయినా కానీ గత ప్రభుత్వం 100 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ప్రకృతి ఫండ్స్ నుంచి 100 కోట్లకు పైగా వెచ్చించి డక్కన్ డ్రైనేజీని నిర్మించింది. డక్కన్ డ్రైనేజ్ అనేటువంటిది పాశ్చాత్య దేశాల యొక్క డిజైన్. ఈ డిజైన్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే జిల్లా అధికార యంత్రాంగం సకాలం లోపల గేట్లను ఓపెన్ చేయించాలా. ఇది ఐబీ, ఆర్ఎండ్బి అండ్ కలెక్టరేట్, జీడబ్ల్యూఎంసీ ఈ అధికారుల సమన్వయంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమన్వయం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సమన్వయం చేసుకోవాలి. పాపం పోలీసు అధికారులు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు అష్టకష్టాలు పడుతుంది. కానీ జిల్లా అధికారులు సమన్వయం చేసుకోకుండా, అలర్ట్ కాకుండా ఈ సిస్టాన్ని ఓపెన్ చేసుకొని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే సమన్వయం చేసుకోవాలో వాళ్ళు సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికైనా అట్లా చేయడం అనేటువంటిది జిల్లా పోలీస్ అధికార యంత్రాంగానికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇది మొత్తంగా కూడా అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే ఈ రకమైనటువంటి ప్రళయానికి సమయనగర్ ముంపుకు కారణం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తమకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.